ఎవరన్నా ఎండకు సేద తీరేందుకో, వానకు తల దాచుకునేందుకో చెట్టు కిందకు వెళ్తారు. కాని ఓ వృద్ధురాలు చెట్టునే ఇల్లుగా మార్చుకుంది. ఆ చెట్టు కిందే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లుగా కాలం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేరు. అటుగా వెళ్లేవాళ్లు గుప్పడి బియ్యం పెడితే వండుకుంటుంది. ఎవరో ఒక ధర్మాత్ముడు ₹1 ఇస్తే దాచుకుంటుంది. కుటుంబంలో అందరూ కన్నుమూయగా తన వంతు ఎప్పుడొస్తుందా అని ఆ అవ్వ ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తూ ఆమెని పలకరించగా తన కష్టాలు చెప్పుకుంటూ కుమిలిపోయింది. ఆ అవ్వ మాటలు వింటే ఎవ్వరికైనా కన్నీళ్లు ఆగవు. దాదాపు 15 సంవత్సరాలుగా ఎండా, వాన, చలి ఇలా కాలం ఏదైనా ఆ చెట్టే ఆమెకు దిక్కు. కట్టుకున్నవాడు, కన్నపిల్లలు కాలం చేయగా నా అనేవాళ్లు లేక, ఉన్నవాళ్లు పట్టించుకోక ఇలా అనాథగా కాలం వెళ్లదీస్తోంది. మనసున్నవాళ్లు ఎవరో గుప్పెడి రేషన్ బియ్యం పెడితే వాటినే వండుకొని ఓ పూట తిని మరో పూట తినకుండా జీవిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన ఆ అవ్వను గద్వాల జిల్లాకు కోడలిగా పంపారు. ఆమె భర్త గొప్పగా వ్యాపారం చేసి బతికాడని స్థానికులు చెబుతున్నారు. కడుపున పుట్టిన వారిలో ఒకరు బావిలో పడి ప్రాణాలు కోల్పోగా మరొకరు క్యాన్సర్తో కన్నుమూశారు. భర్త కూడా ప్రాణాలతో లేరు. అదే ఊరిలో తమ బంధువులున్నా కూడా పట్టించుకోరు. పక్కనుండేవాళ్లు ఎవరన్నా ఆరోగ్యం బాగోకపోతే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుంటారు. మంచి మనసుతో బాగోగులు చూస్తుంటారు. ఎవరన్నా వచ్చి వృద్ధాశ్రమానికి తీసుకెళ్తాం అని చెప్పినా కూడా అందుకు ఆమె నిరాకరించింది. ఆ చెట్టు కిందే తనకు జీవితం ప్రశాంతంగా ఉందని చెబుతోంది. జీవితంలో ఇన్ని కష్టాలు చూసినా కూడా ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం చెరగలేదు. ఇదిలా ఉంటే కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ముందుగా ఈ రైలు సికింద్రాబాద్, విజయవాడ మధ్య నడవనుంది. ఆ తర్వాత ఇదే రైలును విశాఖ వరకు పొడిగించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ రైలు అందుబాటులోకొస్తే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు. వందే భారత్ రాకతో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం 6 గంటలు కాగా అది 4 గంటలకు తగ్గిపోనుంది. వందే భారత్ ప్రయాణ వేళలకు సంబంధించి 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. అలాగే కొన్ని నెలల అనంతరం ఈ రైలును విశాఖ వరకు పొడిగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ కేటాయింపు సమయంలోనే ఆ ప్రతిపాదన తెచ్చినప్పటికీ ట్రాక్ సామర్థ్యం, ఇప్పటికే కొనసాగుతున్న రైళ్లు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగా విజయవాడ వరకు నడపాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఏప్రిల్ నుంచి విశాఖ వరకు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.